హాయ్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారండి? చానాళ్ళ తర్వాత నా బంగారం మీ ముందు కనపడుతుంది కదా! ఒకళ్ళు కనపడే ముందు స్పెషల్‌గానే కనపడుతుంది కదా! 4 డబ్బాలు కనపడుతున్నాయి ఏంటి అని అనుకుంటున్నారండి? అవునండి. మరి నా బంగారం స్పెషల్‌గానే ఈరోజు మీ ముందు చూపించాలి కొన్ని ఐటెమ్స్ అని చెప్పేసి నా బంగారం ముందుకొచ్చింది. మరి నా తరపు నుంచి, మా బంగారం తరపు నుంచి ప్రతి ఒక్కరికి నమస్కారాలండి. అమ్మ బంగారం. హాయ్ అండి. బాగున్నారండి అందరూను. మరి పెసలుగా అంటున్నారు కదండీ! పెసలుగానే వచ్చేసామండి మీ ముంగటికి. మరి ఏంటి తెచ్చాననుకుంటున్నారా? చట్నీస్ అండి. మళ్ళీ పికిల్స్ అంటారు కదండీ! నేను నాన్ వెజ్ వెజ్ అండి తీసుకొచ్చానండి మీ దగ్గరికి. మరి రండి చూసేద్దాం మరి అందరం మనం పెసలు అందరూ రావాలి, చూసేయాలి. ఆ నోరు నూరించే పికిల్స్ అండి. మరి వస్తారా? ఒకసారి చూపిస్తాను రండి మరి. ఏమండో అల్లము పచ్చడండి. అల్లం చట్నీ. చూడండి అల్లం చట్నీ ఎలాగుందో. ఏమండి అల్లం చట్నీ అండి, చూడండి ఎంత బాగుందో చూడండి. ఎర్రగా నెంచక చక్కగా స్పైసీగా ఉందండి. తీయగా, పుల్లగా, కారంగా చాలా బాగుందండి. ఆర్డర్ వచ్చిందండి. అల్లం చట్నీలు ఆర్డర్ వచ్చాయి చూడండి. ఇగోండి ఇవి ప్యాక్ చేయాలండి. అందుకండి ఇంకా చేయటం చూపించలేదండి నేను. ప్యాక్ చేసి చూపిస్తానండి. ఇదండి ఉసిరికాయ చట్నీ అండి. ఉసిరికాయ పచ్చడి అండి. చూడండి ఉసిరికాయలు ఒకటే సైజు ఉసిరికాయలు పెట్టానండి. మంచిగా ఇప్పుడే అండి ఫ్రెష్గా తాజాగా పెట్టానండి. ఫ్రెష్గా వచ్చాయండి, మార్కెట్లోకి వెళ్ళి తీసుకొచ్చి పెట్టండి. ఉసిరికాయ పచ్చడి అడిగారండి, చాలామంది అడిగారు, ఆర్డర్ అడిగారు. నేను అందుకని ఉసిరికాయ పచ్చడి ఈ డబ్బా నిండా పెట్టాను. ఇదిగోండి ప్యాక్ చేసాము. ప్యాక్ చేస్తే ఇంకా మాకు టైం లేక తీయలేదండి వీడియో. ఉసిరికాయ చట్నీ అండి. ఇవ్వండి చూడండి, గ్రేవీ ఎంచక్కాయ స్పైసీగా. ఇదిగోండి ఎలాగుందో చూడండి. మంచిగా ఇలాగ ఉండాలండి. ఎర్రగా ఎంచక్క తాజాగా ఉందండి. ఇప్పుడు ఫ్రెష్గా ఉందండి. మరి ఇగోండి ఈ చట్నీ అండి. ఇది ఏంటనుకుంటున్నారా? నాన్ వెజ్ అండి. చికెన్ పచ్చడి అండి. ఇగో చూడండి. చికెన్ పచ్చడి అండి. ఎలాగున్నాయో చూడండి. పెద్ద పెద్ద పీసెస్ మంచిగా అంతా పీసెస్ అండి. చికెన్ పచ్చడి అండి. ఇది కూడా ఆర్డర్ వచ్చిందండి. ఈ డబ్బా నిండా వచ్చింది. అయినా కొంచెం ప్యాక్ చేసేసాము. అందరూ కేజీలు కావాలంటే అండి ప్యాక్ చేసి ఇచ్చేసాము. ఇంక వీడియో తీయడానికి టైం కుదరక మేము చేయలేదండి. ఇవ్వండి మళ్ళీ చేసేటప్పుడు మీకు వీడియోలు అన్నీ చూపిస్తానండి కంపల్సరీని. ఎందుకంటే అండి ఇప్పుడు చేయలేకపోయాము. ఇవ్వండి చికెన్ పీసెస్ అండి. ఎవరన్నా కావాలనుకుంటే అండి ఆర్డర్ పెట్టుకోండి. మాది ఇదిగోండి గోంగూర అండి. గోంగూర పచ్చడి అండి. ఇది గోంగూర అండి. చూడండి ఆకుగా ఎంచక చక్కగా మెత్తగా కాకుండా, ఆకుగా కాకుండా చక్కగా ఎంచక చక్కగా ఏంటండి ఎలాగుందంటే అండి కొంచెం పొడి పొడిగా ఉందండి. ఇది నిలవ పచ్చడి అండి. చాలా బాగుంటుంది. సంవత్సరం దాకా ఉంటుందండి ఇది. గోంగూర చాలా చాలా బాగుంటుందండి. పుల్లగా ఉందండి. పులుపు కూడా చాలా పుల్లగా ఉందండి. ఇదండి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యేసి తింటండి ఈ గోంగూర పచ్చడి ఉంటుందండి. అబ్బా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. చాలా బాగుంటుందండి. మరి ఇది కూడా ఆర్డర్ వచ్చిందండి. ఇది కూడా 10 కేజీలు పెట్టామండి. అయిపోయింది, ఇంకో కొంచెం ఉంది. సరే అండి మరి ఇది కూడా ప్యాక్ చేయడానికి రెడీగా ఉన్నాము. ఏమండి ఈ పచ్చళ్ళు మరి చూపించలేదు, ఈ పచ్చళ్ళు చూపించలేదని చెప్పంటారండి. అడావిడిగా ఆర్డర్లు వచ్చాయని మేము చేయవలసి వచ్చిందండి. అందుకు నేను ప్రతి పచ్చడికి దేనికి అల్లం ఏంటండి, చికెన్ ఏంటి, ఉసిరికాయ ఏంటి, ప్రతి దానికి గోంగూర ఏంటి, ఏ పచ్చళ్ళు పెడితే ఆ పచ్చళ్ళు కండి ప్రతి దానికి ఒక్కొక్క వీడియో తీసి నేను ఎన్ని కేజీలైనా సరే క్వాంటిటీగా కూడా ఎక్కువ 10 కేజీలు అవన్నీ 20 కేజీలు అవన్నీ క్వాంటిటీగా చేసి దేనికి దానికి సెపరేట్గా పెడతానండి. ఇక్కడి నుంచి మీరు అందరూ చూడండి. మీరు అందరూ కనీసం అప్పుడు ఎలా చూసారు, ఇప్పుడు ఎలా కూడా ప్రేక్షకులు అందరూ చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అందరూ దయించి మేము ఏమేమి తెచ్చామండి ప్యాకింగ్లు చేసి ఏంటి మిషన్లు ఏంటి ఏంటి మిషన్లు అన్నీ కూడా తెచ్చుకొని బాటిల్స్ అయ్యి ఇంకా కొంచెం అడావిడ అయ్యింది. అందుకండి మీకు ఏమి చూపించలేకపోయాము. ఏమండి గోంగూర చికెన్ తయారు చేస్తామండి. ఇప్పుడు ఓన్లీ చికెన్ ఒకటే తయారు చేస్తామండి. గోంగూర చికెన్ తయారు చేస్తాం, మటను చికెన్ తయారు చేస్తాం, బోటు చికెన్ తయారు చేస్తాం.
మా ఇది పీతలు తయారు చేస్తామండి. మెత్తల్లో పచ్చి మెత్తళ్ళతోటండి గోంగూర వేసి తయారు చేస్తామండి. పికిల్స్ అండి అవన్నీ. అంటే కర్రీస్ కదండి, పికిల్స్ అండి నేను చెప్పేది. అన్నీ తయారు చేస్తాను. ప్రతిదీ నా ఎజ్జులో ఏమున్నాయండి, ఎజ్జుతో తయారు ఎజ్జి కూడా కొన్ని తయారు చేస్తామండి. పండు మిరకాయ తయారు చేస్తామండి, నిమ్మకాయ తయారు చేస్తామండి ఎజ్జులోనండి. ఇంకా మళ్ళీ ఏది ఐటమ్స్ ఉంటే అన్నీనండి. వంకాయ తయారు చేస్తామండి, వంకాయ చట్నీ తయారు చేస్తాం. మళ్ళీ చింతకాయ అండి, ఇంకా అన్నీనండి. కొన్ని కొన్ని ఐటమ్స్ అండి. అది మేము ఒక పిక్ పెడతామండి. ఆ పిక్లోని ఎక్కువ నాన్ వెజ్ పెట్టామండి పిక్లోని. ఆ పిక్ ఒకసారి మీరు ఓపెన్ చేసి చూడండి. ఆ పిక్ ఎలా ఉందో అందులో మీరు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చండి ఎవరికన్నా కావాలి. ఇదిగోండి ఈ ఈ మెమో కార్డులో ఉంటాయండి అన్నీ. మేము ఏదైతే అని చెప్పానో అన్నీ ఉంటాయండి ఈ మెమోలో. ఎందుకంటారా, మీరు కంపల్సరీ చూడండి. ఇంకా కొన్ని చేయించి ఉన్నాయండి. ఇంతవరకే చేయించామండి మేము. ఎజ్జులో చేయించి ఉన్నాయండి, ఎజ్జులో చేయించాలండి, చేయించి పెడతామండి. ఓన్లీ నాన్ వెజ్ కొన్ని చేయించామండి, ఇంకా చేయించాలండి. మరి ఇదిగోండి ఒకసారి చూడండి. మీ సింధు పికిల్స్ అండి, వెజ్ నాన్ వెజ్ అన్నీ ఉంటాయండి సింధు పికిల్స్. ఇది డబ్బా మీదకి కవర్ల మీదకేనండి. ఇది స్టిక్కర్స్ అండి, సింధు పికిల్స్ డబ్బా కవర్స్ అండి. ఇది స్టిక్కర్స్. ఇవ్వండి కవర్స్, ప్యాకింగ్ కవర్స్ అండి. ఇది కేజీ కవర్స్ అండి, కేజీ కవర్స్ అండి. ఇవ్వండి ఇది అరకిలో కవర్స్ అండి, అరకిలో కవర్లు అండి ఇవి. అండి ఇవ్వండి పావు కిలో డబ్బాలండి. ఇవన్నీ పావు కిలో డబ్బాలు ఆర్డర్లు వచ్చాయి కాబట్టి అండి పావు కిలో డబ్బాలండి. ఇదంతా ఇవ్వండి. ఇందులో అరకిలో ఉన్నాయి, పావు కిలో ఉన్నాయండి, కేజీ డబ్బాలు కూడా ఉన్నాయండి. అవన్నీ అవన్నీ తీయాలంటే కొంచెం మళ్ళీ ఎక్కువ అయిపోద్దండి, నేను తీయటం లేదండి. ఇదిగోండి మిషన్ తెచ్చామండి, మిషన్ కూడానండి. ఇది ఒకటండి, ఈ మిషన్ కూడా తీసుకొచ్చామండి. ఇవన్నీ దీనికి సంబంధించండి, చట్నీలకు సంబంధించి ప్యాక్ చేయడానికి, జోగటానికి ఇది ఉన్నదండి, ఇది తీసుకొచ్చానండి. ఇదండి చట్నీలు పడిపోకుండా, ఇక్కడ కారకుండా కవర్లో ప్యాక్ చేద్దాం కదండి, ఇట్లా లీకేజ్ కాకుండా ఇదిగోండి ఇది పెట్టాను. ఇట్లా పెట్టి ఇట్లా పెడతామండి. వచ్చింది ఒకసారి ఆకుంటుందండి. ఏమన్నా ఆయిల్ కారిన ఏం కారినండి ఇది ఇలా ఉంటుందండి. ఇదో చూడండి. అయితే మనం ఆయిల్ కారుతుంది కదండి, అంత ఆయిల్ తోటి కదండి పని. ఇదండి తీసేసుకుని కడిగేసుకుని మళ్ళీ ఇంకొక కవర్ వేసుకోవచ్చండి దీనికి. ఇట్లా ఇంకో కవర్ మళ్ళీ వేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఇదిగోండి ఇది పెడితే కొంచెం ఆయిల్ కూడా పడదు, లీకేజ్. గడ్డలు పెట్టి జీర అవ్వండి బాటిల్. కవర్లని ఇచ్చారండి. ఇవన్నీ కేజీ కవర్లే దొరుకుతాయండి. లూజ్ అయితే ఎవరండి, అదిగోండి కేజీ కవర్లని తీసుకొచ్చాం. మేము ప్యాకింగ్ చేసేస్తాం కదండి చాలాని, అన్ని కేజీ కవర్లే అండి. ఇవ్వండి ఇన్ని పెట్టాం కదండి, జీరో తీయాలి. గిన్నె పెట్టిన దాకా జీరో వచ్చిందండి.
పావు కిలో అంటే పావు కిలో ఇవ్వమండి. చూడండి 300 గ్రాములు పావు కిలో కింద లెక్క పెడుతున్నామండి. బాగానే ఇదిగోండి మీరే చూడండి 300 గ్రాములు పావు కిలో వేస్తున్నాము మేము చికెను. మరీ పావు కిలో అంటే ఎట్లానో ఉంటుంది కదని మీరు చూడండి 300 గ్రాములు. ఏమండి ఇది పావు కిలో డబ్బా అండి. చూడండి 208 గ్రాములండి. ఏమండి ఇప్పుడు దాకా ప్యాక్ చేసామండి. అందరూ ఆర్డర్ ఇచ్చారు అన్నాం కదా, ఇదండి ప్యాక్ చేసాము. ఇవ్వండి ఇక్కడ ఈ వాళ్ళకి ఏమో ఇలాగా ప్యాక్ చేసాము, ఇక్కడ దగ్గర వాళ్ళకి. మరి దూరం పట్టుకెళ్ళవలసి వస్తుంది కదండి, అందుకని ఇలా ప్యాక్ చేసాము. ఉసిరికాయలు అండి అన్ని కేజీలు ఉసిరికాయలండి ఇలా ప్యాక్ చేసామండి మేము. ఇదేమండి గోంగూర అండి, ఇలా ప్యాక్ చేసాము. దూరం పట్టుకెళ్ళాలి కదా, మరి దూరం వాళ్ళు కూడా ఆర్డర్ ఇచ్చారు కాబట్టి అన్ని కేజీలండి. ఇగోండి ఈ ఏమో చికెన్ అండి, ఇలా ప్యాక్ చేస్తామండి మేము. ఎందుకంటారా, దూరం పట్టుకెళ్ళేటోళ్ళకి ఇలా ప్యాక్ చేస్తాము, ఇక్కడ దగ్గర వాళ్ళకి ఇలా చేస్తామండి. ఇగోండి అల్లం పచ్చళ్ళు అండి, ఇవి అల్లం పచ్చళ్ళు అండి ఇవన్నీ. ఉసిరికాయ అల్లం అండి, ఈ తక్కువ క్వాంటిటీ. ఇవన్నీ కేజీలు అండి. మళ్ళీ దూరం పంపించాలంటే డబల్ సీలింగ్ చేసామండి, ప్యాక్ చేసాము. ఇవ్వండి ఈ కవర్ కూడా అండి చాలా స్ట్రాంగ్ ఉంటుందండి. ఇందులో 3 కవర్లు వేసామండి, మళ్ళీ పైన ఒక కవర్ వేసి చేసామండి. చాలా స్ట్రాంగ్ ఉంటుందండి. ఇక్కడ దగ్గర వాళ్ళకి మాత్రం ఇలా చేసి ఇచ్చేస్తున్నామండి. ఇగోండి ఉసిరికాయ బరువు చూద్దామండి ఎంత ఉన్నదని. మరి దూరం పంపించినప్పుడు కాస్త ఎక్కువ వేయాలి కదండి. చూడండి ఎక్కువ వేసామండి, 303 గ్రాములు. అవ్వండి అరకిలోకి 33 గ్రాములు ఎక్కువ వేసామండి. 50 కిలో అండి అరకిలోని. చూడండి ఇది కూడా ఎంత ఎక్కువ ఉందో చూడండి. ఎంత ఉందో ఎక్కువ ఎంత ఉందో చూద్దామండి. ఇదిగోండి ఇది కూడా ఎక్కువే ఉందండి. అట్లా ఎక్కువే జోకుతామండి, తక్కువ ఏమి జోకము. ఇది చికెన్ అండి, ఇది కూడా చూద్దాం. చికెన్ చూడండి 1/2 కేజీకి ఎక్కువే ఉందండి. ఏదో పావు కిలోలో జోకం చూడండి, అంతంత ఎక్కువ జోకమండి. అమ్మ బంగారం అన్నీ అయిపోయాయా? అన్ని అన్ని మొత్తం టోటల్ గా చూపించావు. ఎలాగా నువ్వు అది చూసావు, ఇది కవర్లు ఎలా పెట్టావు, ఎలా బరువు ఎంత ఉంది అన్ని చూపించేసావు కదా. ఓకే ఏమండి, మరి మీ ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు. అట్లాగే మరి మా యొక్క ఛానల్ మరి సింధు ఇండియన్ అభిరుచులు మీకు తెలుసు కదండి అందరికీ, ప్రతి ఒక్కరికి. అట్లాగే మీరు ఎప్పుడులాగే మరి అన్నీ కూడా మా లైక్లు చేయండి, కామెంటర్లు పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి అలాగే ప్రతి కవర్ మీద కూడా మరి సింధు పికిల్స్ అని పెట్టి మేము స్టార్ట్ చేసాము. ఏదైతే వాట్సాప్ కాల్స్ ఉన్నాయో దానిలో మీరు కామెంటరీ పెట్టచ్చు. ఏమండి మరి మా అందరినీ మా బంగారాన్ని నన్ను కూడా మరి మీరు సపోర్ట్ చేస్తూ మీరు మాకు లైక్ చేయాలని ప్రతి ఒక్కరికి నమస్కరిస్తే మా బంగారం కూడా మేమిద్దరం కూడా అడుగుతున్నామండి. మాకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటారు కదా మీరు. ఏమండి అందరికీ నమస్కారం అండి. ఎందుకంటారా, మాకు ఈ పికిల్స్లో అందరూ సపోర్ట్ చేయాలండి. మీరు అందరూ సపోర్ట్ చేస్తేనే మేము ముందుకు వెళ్ళగలుగుతాము. ఏదో కష్టపడి పెడుతున్నామండి, అందరూ సపోర్ట్గా ఉండాలి. మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీరందరూ కూడా లైక్ చేసి అప్పుడు ఎలా చేశారు ఇప్పుడు కూడా అలాగే మీరు కూడా ముందుకు రావాలని సబ్స్క్రైబ్ చేసి మీకు నేను చెప్తున్నానండి. ఏమండి అన్ని 10 కేజీలు ఆర్డర్ వచ్చేయండి. సొంతంగా నేనండి అంతా చేసుకుని శుభ్రంగా నీట్గా సాఫ్ చేసి ఆరబెట్టుకుని అన్నీ నీట్గా అంతా చాలా శుభ్రంగా చేసి, ఏమండి మళ్ళీ నేను ఎలా చేతానో కూడా మళ్ళీ ఈడీలో నుంచి చూపిస్తానండి. ఎంత నీట్గా చేతామో, ఎంత శుభ్రంగా చేతామండి. అందుకని చాలా శుభ్రంగా చేతానండి, చాలా నీట్గా చేస్తున్నామండి. మీకు కూడా నేను పెడతానండి ఒకసారి పిక్ అయితేనే. మరి చాలా నీట్గా చేతామండి. ఇగో చూడండి, మరి మీకు కూడా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి కంపల్సరీ.
మీరందరూ కూడా సపోర్ట్గా ఉండాలని నేను మీకు మనవి చేసుకుంటున్నానండి.